అందరికీ నమస్కారం అండి. నేను మీ బొజ్జ రామప్రసాద్. ఎక్కువగా మీకు బయట కనిపిస్తాను. ఇది నా ఆఫీసు. నా ఆఫీసులో ఈరోజు చూడండి క్లియర్గా. ఇక్కడ ఎక్కడన్నా ఏ కోణంలో ఉన్నా సరే నేను మీడియా వ్యక్తులే అయితే కనిపించట్లేదు కదా కదా రెండోది, నేను ఏ వీడియోలోనూ కూడా నేను మీడియా అని చెప్పేసి నేను ఎక్కడ చెప్పుకోలేదు. బట్ నా నాయకుడు పిఠాపురం ఎమ్మెల్యే గారు, నేను ఫస్ట్ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని రెస్టారెంట్ పెట్టినోడు నేనే. సో అలానే ఈ కళ్యాణ్ గారి కోసం ఎప్పటి నుంచో బర్త్డేలు చేయడం, అలాగే పార్టీలో నాకు ఓట్లు లేనప్పటి నుంచి కూడా అతనితో తిరిగానమాట. వాళ్ళు వచ్చి నన్ను రౌడీ షీటర్ అని, ఇంకా జెండా కూలీనని రకరకాల మాటలు అన్నారు అనమాట. జెండాను మోస్తాను, బట్ కూల్ డబ్బులు నాకు ఎవరు ఇవ్వట్లేదు. మిగతా పార్టీలో డబ్బులు తీసుకుని జెండాలు మోసే వ్యక్తులు అనుకుంటున్నారేమో మీరంతా. బట్ నా రూపాయితో నా వాటర్ ప్యాకెట్ కొనుక్కుని కళ్యాణ్ గారి వెనకాల పరిగెట్టే వ్యక్తులు మేము. సో తను చేసిన అభివృద్ధిని చూపించే బాధ్యత మా మీద ఉంది. అతను మా కోసం పార్టీలో ఈరోజు పార్టీ పెట్టారు, మా కోసం నిలబడ్డారు. ఈరోజు ఒక నాయకుడిగా ఎదిగానంటే దానికి కారణం కళ్యాణ్ గారు. నేను డబ్బు ఖర్చు పెట్టేలేదా, నా వాటర్ ప్యాకెట్ నా భోజనం నేను కొనుక్కుని తింటాను తప్ప నేను కోడి మీద ఆధారపడను మిగతా పార్టీలో. అది మాకు నేర్పింది జనసేన పార్టీ. నేను ఒక కాపు కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని చెప్పేసి కాపుల పిల్లల దగ్గర తీసుకున్నాను. అక్కడ బీసీ పిల్లలు కనిపించలేదని. మీకు నచ్చినట్టుగా ఫేమస్ అయిపోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఏదో అనేస్తే పిఠాపురంలో ఫేమస్ అయిపోతారు అనుకుంటున్నారు ఏంటి? నాకు అర్థం కాదు. మిగతా వాళ్ళు ఎవరో జనసేన వాళ్ళు మాట్లాడరు, ఎన్ని మాట్లాడినా ముసుగు కూర్చుంటారు అనుకుంటున్నారా ఏంటి? మాలో కూడా ఇంకో కోణం ఉంటుంది. సో కొంచెం పార్టీ మాకు కండవేసి పక్కకి ఆపుతుంది అనమాట. అవన్నీ కూడా ఏదో మాట్లాడట్లేదు, ఏం చేయట్లేదు, ఏం అనట్లేదు అని అనుకుంటే కనుక తర్వాత విషయాలు వేరేగా ఉంటాయి. సో కళ్యాణ్ గారు మాకంటూ కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. రౌడీ షీటర్లు చేయొద్దని చెప్పేసి మీకు వివరంగా చెప్తున్నాను అనమాట. అన్ని కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు చాలామంది పెడతారు, వందల ఎఫ్ఐఆర్లు పెడతారు. అవన్నీ ప్రూవ్ అవ్వాలి కదా. ఖచ్చితంగా ఒక ఓటు హక్కు లేనోడి మీద కూడా కేసు పెట్టారు. ఆ టైంలో నువ్వేదో చెప్పావు 2016 నుంచి అని. అప్పుడు నాకు ఓటు హక్కు కూడా లేదు. కళ్యాణ్ గారు వెనకాల ఉన్నాం కూడా పెడతారు, చాలామంది పెడతారు. మా ప్రభుత్వం అయితే అలా పెట్టట్లేదు. తెలుసుకో. ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు కూడా కౌగులించుకుంటాం, కూర్చుంటాం, మాట్లాడతాం. సో మాకు ప్రజలు ముఖ్యం. ప్రజల కోసం మేమంతా ఒకటవడానికి ఈరోజు కూటమిగా ఏర్పడ్డాం. సరే, మీ అందరి కోసం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.